గాను అమెజాన్ అడవులకు వెళ్లాడని, కాకపోతే 3 రోజులు గడిచినా ఇంకా తన నుండి ఏ సమాచారము రాలేదని మేము రెడీ మేడం, మీరు ఊంటే బయలుదేరుతాం పేర్కొన్నారు. వైటీవీ కోసం ఇంతవరకు అలా వచ్చినట్టు మాకు తెలియదు. ఒకవేళ మీకు తెలియకుండా ఏమన్నా లేదు. అలా వస్తే మాకు తెలియకుండా ఎలా ఉంటుందండి? అబ్బాయి రాలేదండి. మనిషి కనపడలా, బండి ఉంది. మీరు ఇక్కడే తిరుగుతుంటారా? మేము ఇటు వచ్చిన 4 రోజులు అయింది. కావాలంటే ఆ లోయలో వెళ్ళండి. బండి ఉంది, మరి తోలుకొచ్చిన వాడు ఏమైంది? లేదు బాబు, మేము చూడలేదు. మేము చూడలేదు. దేశ భద్రతా శాఖ అమెజాన్ అడవిని గాలిస్తున్నప్పటికీ పన్నా కనబడకుండా పోయి 7 రోజులు పూర్తి కావచ్చిన ఈ తరుణంలో ఇంకా తన గురించి ఏ సమాచారము అందలేదు. అయ్యో, ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అలా కూర్చుంటావేంటమ్మా? హలో హలో హలో, ఎవరండి? మీరెవరండి? హలో, ఎవరు? ఏమైందిరా? అడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా, రప్పాడాలి. హలో కాయ్, నేనేరా పన్నాని. ఎరా మావ, ఎలా ఉన్నావు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలిరా. ఇక్కడ అమెజాన్ అడవిలో
తలుపుతారు కోయి. హాయ్. నీకు తర్వాత ఫోన్ చేస్తాను రా. కాయ్ ఓ సారీ, చాలాసేపు వెయిట్ చేయించాను. It's okay, కోయి. రండి. ఎలా ఉన్నావు కాయ్? నాకేం ఫైన్. నేను వస్తావని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. అవును, ఈ రోజు నాకు నిజంగా అదృష్టమైన రోజు. అమెజాన్ అడవుల్లో దేశ భద్రతా శాఖకు దొరికిన 5550 అనే నంబర్తో ఉన్న కారు సోమాచిదేనని, ఆ కారులోనే తన కుమారుడు బయలుదేరి వెళ్లాడని శ్రీ సోమాచి గారు స్పష్టం చేశారు. కానీ పన్నా ఉనికి గురించిన సమాచారం మాత్రం ఇంతవరకు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. హలో ప్రే, నేను కిన్ని. టీవీ చూసావా? చూశాను. రేపు మన అడవికి వెళ్దాం, పన్నాని వెతికి పట్టుకోవడానికి. ఇప్పుడు మనం వెళ్ళినా అతను మనకు కనిపిస్తాడా ఏంటి? నువ్వెందుకు అలా నమ్మకం లేకుండా మాట్లాడుతున్నావు? నేను అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు మనం వెళ్తున్నాం. ఉంటాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే పన్నా చివరిగా నీతోనే మాట్లాడాడు, అంతేనా కాయ్? అవును, వాడు నాకు ఫోన్ చేసిన విషయం మీతో చెప్దాం అనుకున్నాను, కానీ ఏదో జ్ఞాపకంలో మర్చిపోయాను. సిగ్గులేదా నీకు? ఇదే అమ్మాయిలు ఎవరైనా ఫోన్ చేస్తే గుర్తు పెట్టుకుంటావే? చూడు వస్తుంది నీ ప్రేమికురాలు. అయిపోయారు నువ్వు. అందరూ వచ్చి చాలాసేపు అయిందా? బాబోయ్, ఇదిగోండి తీసుకోండి. క్లాస్ ఇవన్నీ కొనుక్కుని వచ్చేసరికి లేట్ అయింది. అవును, నేను వచ్చేసరికి అలా ఆపేశారు. నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారు? అంత ధైర్యం నాకెక్కడదమ్మా, నీ గురించి గొప్పగానే చెప్తున్నాను. ఏయ్, ఊరికే అబద్ధాలు చెప్పకు. అందరం కలిసి అడవికి వెళ్తున్నాం. ఎందుకు? వనవాసానికా? పన్నాని వెతికి కనిపెట్టడానికి. ఎంతైనా పాపం వాడు మన బెస్ట్ ఫ్రెండ్ కదా. ఓకే, అక్కడ మనం ఎక్కడైనా వెతుకుతాం? అదేమైనా చిన్న ఊరా ఈజీగా కనిపెట్టడానికి? దట్టమైన అడవి. అయితే అందరూ కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోండి, పక్షిలాగా. ఏమంటారు? ఓకే, అందరూ రెడీ అవ్వండి. నేను నమ్మలేకపోతున్నాను. ఏయ్ కాయ్, నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం వదిలిపెట్టు. ఇదిగో నేను లేను కదా అని ఇంకెవరిని తెచ్చుకోకు. నువ్వు అక్కర్లేదు, మీరందరూ వెళ్ళిపోతున్నారుగా. ఇక నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను. తిరిగొచ్చాక మేము రెండింతలు ఎంజాయ్ చేస్తాంలే. ఇదిగో అయ్యా, ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు నా జత లేవుగా, బాగా హెల్దీగా ఉంటానులే. ఇదిగో ఆడు చెప్పింది నీకేమైనా అర్థమైందా? నువ్వేగా వాడి బెడ్మేట్వి, నీకే తెలియాలి. పని పూర్తయ్యాక రండి. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నాడు? వేరే రుచి ఏమైనా మరిగాడా? ఓకే కాయ్, జాగ్రత్తగా ఉండు. మేము లేవు కదా అని ఊర్లో పడి తిరక్కు, అర్థమైందా? అర్థమైందో. మనల్ని తరవడంలోనే ఉన్నాడు. వీడు అయోమయం. ఇక వెళ్దామా? వెళ్దాం ప్రే. జాగ్రత్తగా. ప్రకారం నాకు తెలిసి అడవికి వెళ్ళి చేరుకోవడానికి మనకి ఇంచుమించు 2-3 గంటలు పట్టచ్చు. అంత తొందరగా వెళ్ళిపోతావా? అయ్యో, మరి తొందరగా వెళ్ళకుండా ఇందులోనే ఉండిపోయి కాపురం చేస్తావా ఏంటి? అది నీ వల్ల కాదులే. అంత మాట అనేసాడేటి? నాకు బేస్ వాల్యూ లేకపోవచ్చు, కానీ ఫేస్ వాల్యూ ఉంది. అంత తేలిగ్గా తీసి పారేకు.
నాకు గనక ఊపు అందుకుందనుకో ఎంత పోటుగాడైనా అంతే, అర్థమైందా? అర్థమైందిలే, నీ ఊపి సంగతి దేవుడు ఎరుగు. నన్ను మాత్రం ఏం చేసే నీకు దండం పెడతాను. ఇంకా చాలా ఆపడరా. అటు చూసారా మేఘాలు ఎలా కమ్ముకొస్తున్నాయో. ఇప్పుడు గనక వర్షం వస్తే ఏం చేస్తావురా జులపా? నీతో ఎన్నోసార్లు చెప్పాను నాతో ఎటకారాలు ఆడొద్దని. నేను చూడడానికి అటు ఇటు ఉన్నా నాకు గనక కోపం వచ్చింది అనుకో చాలా చెడ్డోడిని. ఈడెవరికి అర్థం కాడు. జాగ్రత్త, బుట్ట అదుపు తప్పచ్చు. బాబు ఏంటిది బుట్ట ఎలా ఊడిపోతుంది? పట్టుకో, అందరూ గట్టిగా పట్టుకోండి. ఏంటి ఆగిందా? తప్పుకోవా. ఒక్క నిమిషంలో నా పై ప్రాణాలు పైనుంచి పోయాయి. రండి అందరూ రండి, కింద దిగుదాం. ఏం భయం లేదు, రండి జాగ్రత్తగా రండి. చెట్టు మీద నుంచి అందరూ జాగ్రత్తగా దిగండి, ఒక్కొక్కరుగా దిగండి. ఏదో విందు భోజనాన్ని కూర్చున్నావేంటి? లే పైకి. నువ్వు పెట్టాలి కానీ తినడానికి అది రెడీ. ఇదిగో కిందకి దిగి పేనాల మీదకి తెచ్చుకునే కంటే గుట్టు చప్పుడు కాకుండా హాయిగా ఈ బొట్టలోనే ఉండొచ్చుగా. అబ్బో వీడికే ఉన్నాయి తెలివితేటలు, ఇంకెవ్వరికీ లేవు. దిగా వచ్చింది బుట్లో కూర్చోడానికి కాదు. మీరు కూడా త్వరగా దిగండి. దిగి తీరాలా? జాగ్రత్త దిగండి. తొందరపడకండి. దాని మీద కాలు పెట్టద్దు, వద్దదు. ఈ బాటిల్ నీకు ఇక్కడ దొరికిందా? ఒకవేళ పన్నాదేమో, మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ బ్యాగ్ కూడా ఉంది, ఇది ఖచ్చితంగా ఆ పన్నాగారిదే అయి ఉంటది. డౌట్ ఉంటే ఓపెనింగ్ చేసి చూసుకోండి.
ఓపెన్ చేసి చూడండి, పనాదో కాదో తెలుస్తుంది. మరి ఇంత ఆలోచన ఎందుకు? త్వరగా ఇప్పేయి. అదేదో నువ్వే చేయొచ్చుగా. ఇవ్వు, అది ముందే చెప్పచ్చుగా. ఏ అందరూ ఒకసారి ఇలా రండి. ఏమైంది? ఇది చూడండి. ఏంటిది? దీన్ని బట్టి చూస్తూ ఉంటే పన్నా ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఏమంటారు? ఇదేదో బాగుంది, మనం కాసేపు రెస్ట్ తీసుకుందామా? ఊరుకో. నాకు తెలిసి పన్నా ఇక్కడికి ఏ రాత్రిపూట వచ్చుంటాడు, చలిగాచుకోవడానికి మంట వేసుంటాడు. తర్వాత పొద్దున్నే లేచి వెళ్ళిపోయి ఉంటాడు, అంతే. అదిగో చూసారా? అడవిలో ఉన్నవాడికి దిక్కులేం తెలుస్తాయి చెప్పండి? రాత్రి చీకట్లో పాపం వచ్చిన దారి మర్చిపోయి ఉంటాడు. పొద్దున్న లేవగానే ఈ దారి కనిపించుంటుంది, ఇలా వెళ్ళిపోయి ఉంటాడు, అంతే. కరెక్టే. రండి వెళదాం అయితే. పదమ్మా పద. ఏంటో ఎందుకు వచ్చిన పాటలు ఇవి? త్వరగా నడువమ్మా, త్వరగా నడు. ఏదో సిటీలో వెళ్ళిపోతున్నట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికని చెప్పను. ఏదో ఈ దారం బట్ట వెళ్ళుండొచ్చు అని నోరు జారాను. అంత మాత్రానికి నా తోలు తీర్చేయాలా? కాసేపు ఆపు. జాగ్రత్తగా వినండి. వినండి, ఏదో శబ్దం వస్తుంది. నీళ్ళ శబ్దం లేదు. ఇంత దట్టమైన అడవిలో నీళ్ళ శబ్దం వినిపిస్తుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో వాగు పాడుతోంది. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. రండి. పద పద పద. అయ్యో బాబోయ్, నీళ్ళు చల్లటి నీళ్ళు. ఈ నీళ్ళలో స్నానం చేస్తే ఎంత బాగుంటుందో. వచ్చినాడు ఎప్పుడు చూసినా తానాలాడడం తందనాలాడడం, ఇదే ధ్యాస. వచ్చిన పని మర్చిపోయావేటి? పాయింట్, వాగినీటిలో స్నానం చేద్దామని అంటే తప్ప. అది చూడండి, ఎవరో చెయ్యి ఆడిస్తున్నారు. ఎక్కడా? అదిగో అక్కడ. అక్కడెవరూ లేరే. ఎవరూ లేకుండా అనడానికి నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నావా? ఇలా చెయ్యి ఆడించడం చూసేగా చెప్తున్నా. ఇదొకటి. ఏదో ఆకో కొమ్మ ఆడుంటుంది, అది చూసి చెయ్యి అనుకుని ఉంటావు. సర్ట్, అలా కొట్టిపారేకు. తను చెప్పింది నిజం కావచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరై ఉంటారు? పన్నా అయితే దాక్కుని చెయ్యి ఊపడు. ఒకవేళ అడవి మనుషులా? ఇదిగా పెద్ద వర్షం వచ్చేలా ఉంది, త్వరగా ఇక్కడ సైడ్ అయిపోవాలి. పదండి వెళ్దాం, పదండి. ఏంటో ఈ దొంగ మీద నడుస్తూ ఉంటే సర్కస్లో తాడు మీద నడిచినట్టుగా ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. చేపట్టుకో. గట్టిగా పట్టుకో. ఇదిగో నాది గట్టిగా పట్టుకో. రా. ఇంకెంత వచ్చేసాం. రా, జాగ్రత్త. త్వరగా రండి. రా. త్వరగా పద. మా ఇద్దరు వర్షం శుభ్రం తడిపేసింది. నువ్వు కూడా తడిసిపోయావా? తుడుస్తానుండు. అరే తగ్గిదైపోతావేటి? చాలే, ఈ వంకతో ముట్టుకోవడానికా? నేను ముట్టుకుంటే నాకేమవుతుంది? అన్నట్టు టార్చ్ లైట్లు మీరు కూడా తెచ్చారా? తెచ్చాంగా. తెస్తే తీయండి బ్యాగ్ నుంచి. రే మామా, నీ దగ్గర ఇంకోటి ఉంటే ఇవ్వవా? నా దగ్గర ఉన్నది పని చేస్తుందా లేదా నాకే తెలీదు. సరే చూస్తానుండు. ఇదిగో, నేను టార్చ్ లైట్ అయితే తీసుకురావడం మర్చిపోయాను కానీ చూసావా, అంతకంటే అవసరమైంది తీసుకొచ్చాను. టెస్ట్ చేస్తారా? డిస్కా 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 డిస్కా. అదే, నన్ను ఏదో తక్కువ అంచనేస్తున్నట్టున్నారు. ఆ తప్పు చేయకండి అమ్మా. వెళ్ళేది అడవి కదా, జంతువులు అవి ఎక్కువగా ఉంటాయి, ప్రాణాలు కాపాడుకోవడానికి పనికొస్తుందని డాడీ కళ్ళు కప్పి తీసుకొచ్చాను.
ఏమిటిది? భలే విచిత్రంగా ఉందే. అయ్య బాబోయ్, రండి రండి, అటువైపు ఏదో దారి ఉన్నట్టుంది. కష్టమో నష్టమో వెళ్దాం పదండి. కాదా? నమస్కారం. వైటీవీ కోసం మరోసారి మీ ముందర యాంక్షి. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. కనబడకుండా పోయిన పన్నాని వెతుక్కుంటూ వెళ్లిన అతని ఫ్రెండ్స్ జాడ కూడా ఇంతవరకు తెలియకపోవడంతో దేశ భద్రతా శాఖ ఆఫీస్ ముందర పలువురు కూడి వివాదాస్పదంగా మాట్లాడడంతో భద్రతా శాఖ చీఫ్ మండిపడుతూ తాము పన్నా కోసం అమెజాన్ అడవుల్ని హెలికాప్టర్లలో వెళ్లి చుట్టుముడుతున్నామని తెలియజేశారు. దాని గురించి ఆలోచిస్తున్నాం. హలో మిస్టర్, నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు వెళ్ళలేదా ఏంటి? వెళ్ళాలి, ఓ చిన్న పనుండి ఉండిపోయాను. ఒక్కడేమో బుద్ధి లేకుండా వెళ్ళాడు, వాడిని వెతుక్కుంటూ ఇంతమంది వెళ్ళడం ఏంటయ్యా? ప్రాణం అంటే అంత విలువలేదు, మిమ్మల్ని బాగా చేయలేం. నాకేం సంబంధం? వెళతా అన్నారు, ఓకే అన్నా. వద్దని ఉండాల్సింది. ఏయ్, వీటిని ఏమంటారో నీకు తెలుసా? అబ్బో, వీటి గురించి నాకు తెలియదా ఏంటి? వీటిని దివిటీలు అంటారు. ఇలాంటి సమయంలో ఇవి ఎంతో యూస్ అవుతాయి. నీకన్నీ తెలుసు. ఆ? అయ్యా బాబోయ్, నీకెన్ని తెలియతటరా? నిజంగా నువ్వు జ్ఞానివిరా. అడవి చచ్చాను కదరా, కాస్త దూరంగా నుంచోవచ్చుగా. నాకేమంత దూరలేదు. జరిగి నుంచోవచ్చు ఊరికే కదరా. మీద పడిపోతున్నాడు. అమ్మా రే, ఎందుకు అలా భయపెట్టి చంపుతావు? ఇవేమిటో తెలుసా? వనదేవతకు చేసే సంబరాల బొమ్మల్ని అడవి మనుషులు ఇలా గోడ మీద చెక్కారు. మరీ మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి నీకు. ఏదో గోడ మీద సరదా గీసుంటారు. నువ్వు మూసుకో. ఇది మూఢనమ్మకం కాదు. అప్పుడు జరిగిన సంబరాలకు సాక్ష్యంగా ఉంటుందని ఇలా గోడ మీద చెక్కారు. ఇదిగో ఇక్కడ రండి, త్వరగా రండి. బాబు, ఇలా ఉందేటి? రే మావా, సినిమా వాళ్ళు చూస్తే ఆ దేవత ఈ దేవత అని పెట్టి మెగా సీరియల్ తీసేస్తారు. ముమ్మాటికి నువ్వు చెప్పింది సత్యం. రే, ఆవిడ అది చూసావా? నిజంగానే బంగారు జాడి. వనదేవత. తన జుట్లో ఎందుకలా పాములు ఉన్నాయి? అడవిలో రాక్షస పాముల బెడద ఎక్కువై అడవి మనుషులందరూ
ఈ వనదేవుడు భలే మంచి చౌక బేరము వారి బాధను ఆలసించిన ఆశా భంగం వెళ్ళరా కొట్టుకొచ్చాయి నన్ను తొత్త వెళ్ళరా విషయాలు బాగా తెలుసుకుంటావే. రేయ్ రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? నిజమేరా మరి? నిజంగా బంగారపు జాడియే. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత విలువైన జాడి ఇక్కడ ఊరికే పడుంది. దీన్ని తీసుకెళ్తే తప్పే ఉంది. ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుద్ది. పైగా తీసుకెళ్ళినట్టు ఎవరికి తెలీదు. ఏయ్ బే, శబ్దం చెయ్యి. మెల్లగా ఇటు వచ్చేయ్, వచ్చేయ్, వచ్చేయ్. ఎందుకు ఊరికే భయపడతారు? అందుకే మరి చెప్పారు వెళ్ళొద్దని. నీకేం కాలేదుగా బే? కక్కుర్తెదవా ఎల్లు కొట్టుకొచ్చిమని నువ్వే నాతో చెప్పి పైగా నన్ను కాకుర్తి ఎదవంటావేటి? ఊరికి అబద్ధాలు చెప్పకు రోయ్. నీకేదో దొంగ బుద్ధి పుట్టింది, అందుకే నువ్వు ఆ జాడి దగ్గరికి వెళ్ళావు. దొంగ సచ్చినోడా, నువ్వే కదరా వెళ్ళమన్నా. సరే నేనే నిన్ను వెళ్ళమన్నాను అనుకో, అంత మాత్రాన నేను గడ్డి తినమంటే నువ్వు తింటావా? ఇలా అడదేటంగా మాట్లాడతావా? ఏం చేస్తావు? ఇదిగో రేయ్, ఇదేంటో తెలుసా? గన్ను. దీంతో కాల్చాననుకో పుచ్చ పేలిపోద్ది, చూరుకుంటావు. అనవసరంగా ఎంత గొడవ తీసుకెళ్ళు, పడతావు? తీసుకెళ్ళు వాడిని. వద్దు. అటు ఇటు కానేదవకి ఎంత కోపం వచ్చిందో. ఏ కూర్చోరా నువ్వు? అరే, అదే రా అంటాను. ఏం పీకుతావు? వెళ్ళి చెప్తా. వెళ్ళరా. నువ్వు రా. ఓ రా. నేను చెప్తాగా. ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది ముఖ్యం కాదు. మనలో మనం కొట్టుకోకూడదు. అదే నాకు కావాల్సింది. ఇక నువ్వు ఆపుతావా? నువ్వు రమ్మనగానే నీ వెనకాలే వచ్చేసాను కదా. ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఇలా కొట్టుకోవడం ఏంటి? ఎవరికైనా చెప్తే నవ్వుతారు. సీడా ఏమైంది? ఊపిరి ఆడడం లేదా? ఆ పీల్చేది ఎక్కడ పెట్టావు? బ్యాగ్లో కనుక పెట్టావా? ఇలాగే ఇందులో లేదే. ప్యాంట్ జేబులో పెట్టావా? ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయిందా? ఎక్కడ పడిపోయింది? అయ్యో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. సిడా సిడా జాగ్రత్త. కొంపదీసి ఫస్ట్ ఫ్లోర్లో ఎవరన్నా ఉన్నారా ఏంటి? ఇంత సౌండ్ వస్తుంది. అసలే అడవి, అందులో రాత్రి. ఏవేవి ఎక్కడెక్కడ పొంచున్నాయో, ఏవి ఇప్పుడు మీద పడి ప్రాణాలు తీస్తాయో ఏంటో. అందుకే జాగ్రత్తగా ఉండమనేది. ఏమైంది? మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెళ్ళిపోండి. త్వరగా రా. భయపడకుండా రా. మెల్లగా, జాగ్రత్త. ప్రే, ఇక్కడ దివిటీలు ఉన్నాయి. బ్యాటిల్ దండగా టార్చ్ చాపే. వాయో వామ్మో, నా జన్మలో అంత పెద్ద పావును చూడలేదు. ఎంతలా ఉంది, ఎంత బారుంది. కొంపదీసి అదే పన్నాన్ని తినేసుంటుందేమో. ఇష్టం వచ్చినట్టు వాక్కు. అబ్బా
కోప్పడకు, ఏదో తెలియక నూరుజారు ఆ మాట అనేసానులే. సరేరా, ఆ దారిలో వెళ్ళాలనుకుంటా. ప్రే, కిన్ని ఎంతసేపు అయినా ఇంకా రాలేదేంటి? ఒకవేళ వాణ్ణి కూడా మోసుకు నడుస్తావా నువ్వు? అలాగే. ఏ కిన్, ఎక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నావు, రా. పద ప్రే, మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. కిన్నికేం కాదులే. ఎన్ని ఆపదలు వచ్చినా తను హ్యాపీగా మేనేజ్ అవ్వగలడు. బే, మరీ అంత బిల్డప్ వద్దులే ఓయ్. నేనేమన్నా కావాలని అన్నానా? ఏదో కోపంలో నోరుజారా మాట అనేసాను. మనసులో ఏం పెట్టుకోకు. నీ వెనక పావురా. వారిని అప్పుడు నేను అన్నానని ఇప్పుడు నువ్వు కూడా వెనకే ఉందిరా, నిజంగా తిరిగి చూడు. త్వరగా వచ్చేయండి, ఆ బ్యాగ్ అక్కడ పడేసి వచ్చేయండి. ఇప్పటికి మనబెట్ట పడిందంటే త్వరగా రండి, త్వరగా. నేనంటే దానికి భయం. సిడా, 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 ఎక్కడున్నావు? ఏయ్ సిడా, 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 సిడా. సిడా. సిడా, 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 ఎక్కడున్నావు? సిడా, సిడా, సిడా. ఏయ్ సిడా. ఐడియా. సిడా పైనుంచి వాగులో పడింది కాబట్టి కొండకి ఆ వైపు కొడుకెళ్ళిపోయి ఉంటుందేమో. బుర్రని కాస్త ఉపయోగించి మాట్లాడరా.
దమ్ముంటే నా దగ్గరికి రావే, ఇటువైపు రా, నా చేతిలో నిప్పుంది. రావే, రా తెలుసుకుందాం. రా, ఇటువైపు రావే, రా, రమ్మంటుంటే ఎక్కడున్నావే నువ్వు? రా, నీ అంత చూస్తాను. రా. హలో హెడ్ క్వార్టర్స్, మేము అమెజాన్ అడవులకి చాలా దగ్గరగా వచ్చున్నాం. అదిగో ఆ బుట్ట అక్కడ ఉంది, నాకు కనిపించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, పన్నా గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా? మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? చెప్తాను. బొట్టుపడిపోయిన ప్రదేశాన్ని కనిపెట్టాం, కాకపోతే పన్నా గురించిన వివరాలు ఏమీ తెలియలేదు. చీకటి పడే సమయం అయింది కాబట్టి ఉదయం వరకు మేము ఏ యాక్షన్ తీసుకోలేదు. మరి అప్పటి వరకు వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కలగదంటారా? పోయేది వాళ్ళ ప్రాణాలే కదా, ఈవిడ సొమ్మేం పోతాయి. ఏంటి అలా చూస్తున్నాడు? చట్టమైన అడుగులో వాళ్ళు దిక్కుముక్కు లేకుండా పడుంటే మీరు పొద్దుటి వరకు యాక్షన్ తీసుకోరా? దానికి నేను ఒప్పుకోను. ఎవరు మీరు? పొంగస్తరా, బుట్టలు అద్దెకిచ్చేవాడిని. కనపడకుండా పోయిన పన్నా మేనమావనే. మీరు ఎవరైనా కావచ్చు, కానీ ఇలా మనుషులతో వచ్చి బెదిరించే పని మాత్రం పెట్టుకోకండి. బెదిరించడం అన్నదే నా రక్తంలో ఊరిపోయింది. ఎంతకై నువ్వు నాకేం సమాధానం చెప్తావు? నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను సమాధానం చెప్పాల్సింది మీలాంటి వాళ్ళకి కాదు, గవర్నమెంట్కి. దయచేసి నాకు అడ్డు రాకండి. ఇలా చూడండి, ఈ అడవుల్లో వెళ్ళడానికి మీకు దారంతా బాగా తెలుసు కదా, ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఎందుకంటే ప్రెస్తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ముగ్గురే, నువ్వేదో నడవమంటున్నావు, మేము నడిచేస్తున్నాం. ఎంతకీ ఎంత దూరం అయ్యా బాబు? 2. అవును 2. ఎరా 2 అంటున్నాడా? 2 మైళ్ళా 2 పర్లాంగులా? నీకేమన్నా అర్థమైందా? మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా? నాకేం అర్థం కాలేదు. నువ్వు పప్పు సొద్దుగాడివి. అయ్యగారు, మీ సూపుకి అర్థం ఏంటో నాకు తెలిసింది. ఏంటి? అదేనండి, అదేంటంటే అదే నాకేం అర్థం కాలేదండి. యాదవ సచ్చినోడా. అదే వద్దు, ఎదవనా సచ్చినోడా ఏదో ఒక్క తిట్టే తిట్టండి. మళ్ళీ ఇంట్లో గొప్ప ఒకటే, కొడితే కొండ అవతల పడతాం. ఇదిగో మొగురే, ఏంటంటే ఏంటో చెప్పయ్యా బాబు. 2 కొండలు. ఏంటి 2 కొండలా? అయ్యో, గట్టిగా పడుకుంటారు నన్ను. కాళ్ళు చేతులు గరగలు ఆడిపోతున్నారా? ఆ పీల్చేది ఎవరా? అయ్యో, 2 అనకొండ పాములు ఉన్నారా? ఈలోగా నా ప్రాణం ఉంటుందో ఊరుతుందో రాయు. నీ అబ్బా పీల్చేదేమంటే మోసతావేట్రా?
ఎప్పుడూ దాన్ని తలుచుకుంటూ కూర్చోకరా. నన్ను ఒంటరిగా వదిలేయి. జీవితం ఎంతో ఉంది, నీకు తోడుగా విశాలమైన ప్రపంచం ఉంది. మేము ముగ్గురం ఉన్నాం. ఆ? తప్పంతా నాదేనా సార్? తనని బలవంతం చేసి ఇక్కడికి వచ్చేలా చేశాను. ఒక విధంగా తను చనిపోవటానికి నేనే కారణం అయ్యాను. వెంటనే బయలుదేరమని ఇన్ఫర్మేషన్ వచ్చింది. లేట్ చేయకండి, త్వరగా సర్దుకోండి. ఏంటి? నమస్కారం. నమస్కారం. ఎవరు మీరు? నేను కనపడకుండా పోయిన... నమస్కారం మేడం. మీరు ఆ స్టూడెంట్స్ని వెతుక్కుంటూ అడవికి వెళ్తున్నారని తెలిసింది. నేను వస్తాను మేడం. అలా కాదు, మైక్ ని ఇదిగో ఇలా ఇలా పైకెత్తి పట్టుకోండి, సరేనా? ఈ చేతిని ఇలాగే ఉంచండి. తిన్నగా కెమెరా వైపు చూడండి, అటు ఇటు చూడకూడదు. మాట్లాడదలుచుకుంది ధైర్యంగా మాట్లాడాలి, తడబడకూడదు, సరేనా? అలా కాదురా, ఇలా పట్టుకో, తడపడక నువ్వు ధైర్యంగా రెడీగా మాట్లాడు. ఉండు. ఇదిగోండి పక్కెళ్ళండి. ఆ రెండో చెయ్యి కిందకి దించు. పక్కెళ్ళండి. ఇక రికార్డ్ చేయడం మొదలుపెట్టు. తప్పులేమైనా వస్తే తర్వాత ఎడిట్ చేసుకుందాంలే. చెప్పింది గుర్తుందిగా? మాట్లాడదలుచుకుంది నిర్భయంగా తొనక్కుండా మాట్లాడు. స్టార్ట్. 5 4 3 2. పొంగస్త్రాన్ మాకు దేవుడితో సమానం. ఆయనే కనుక లేకుంటే మా బతుకులో ఏమయ్యే. మాట్లాడు. ఇంకా సొల్లు వగడాపి పాయింట్కి తిన్నగా రా. ఏంటి? పాయింట్కి తిన్నగా రా. పొంగస్త్రాన్ మాకు దేవుడితో సమానం. ఆయనే కనుక మాకు తోడుగా లేకుంటే మా బతుకులు ఏమైపోయేవో. ఆ తర్వాత ఇంకేం మాట్లాడాలి? ఇంకా నువ్వు పాయింట్కి రాలేదు. దేనికి రాలేదు? ఏదేదో వాగుతున్నావు. ఆ పాయింట్ ఏంటంటే ఇక చాలా అవరా గాడిదా. రేయ్ మైక్ను పట్టుకో, ఎరగదీసే అంతే. మీ ఆశీర్వాదం అన్న. మాకు ఫోకస్ అదంటే మా గురువు. మీ ఇద్దరు నాసుగా తట్టుకోలేక బ్యాగ్ వెయిట్ చేస్తుంది. వీడియో కెమెరా ఏదో ఛానల్ వాళ్ళది అనుకుంటా. త్వరగా అది వచ్చేస్తుంది. అయ్యగారు
ఎక్కండి, త్వరగా సెట్ ఎక్కండి, ఎక్కండి అందరూ. వెళ్ళిపోయింది అనుకోకండి, తిరిగి వచ్చినా పోతుంది. సర్లేండి రండి. ఎదవా నువ్వు ఎక్కడున్నారా? రక్తము కాలేదు, విచిత్రంగా ఉంది మేడం. ఏదో జంతువు నమిలి ఉమ్మేసినట్టుంది. నవిలినట్లేదు, అమాంతం మింగి ఉమ్మేసినట్టుంది. బాడీ చెక్కు చెదరలేదు. ఇలా చేయడం ఏ జంతువుకి సాధ్యం? పావుకే. హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఫోర్స్ని రప్పించు. అలాగే మేడం. రేయ్ పద వెళ్దాం. రేయ్ జాగ్రత్తరా, జాగ్రత్తగా దిగు. అదిగో వాగు, మనం దగ్గరికి వచ్చేసాం. కాస్త మెల్లగా వెళ్ళు. సరేరా. అమ్మా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఈ వాగంబటే వెళ్ళామంటే మనం అవతల ఒడ్డుకి చేరుకోవచ్చు. దీనికి బదులు మనం గుహకి తిరిగి వెళ్తే అక్కడికి కిందొచ్చే అవకాశం ఉందిగా. రాత్రంతా వాడి కోసం ఎదురు చూసాం, కానీ వాడు రాలేదుగా. త్వరగా మనం ఈ అడవి నుంచి బయటపడాలి. పాపం వాడిని చూడు, సిడాన్ని పోగొట్టుకొని ఇలా దిగాలు పడిపోయాడు. వాడిని చూస్తే జాలేట్లేదు నీకు? జాగ్రత్త, జాగ్రత్త. సార్ కింద వచ్చేసాడు. కెన్, నువ్వు వస్తావో రావునని నేను ఎంత భయపడ్డానో తెలుసా? రాత్రంతా నీకోసం ఎదురు చూశాను. సడన్ గా ఏమైందిరా నీకు? ఏమిటి పిచ్చి పని? వద్దు, నేను చెప్పేది విను. చెప్పేది వినండి, వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే కాల్ చేస్తాను. మీరు నా ఫ్రెండ్స్ అని కూడా చూడ
ఆ తుపాకీ ఇలా ఇచ్చేయి ఇచ్చేయి బే. నన్ను హంతకుండా చేయగలరా? వెనక్కి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి. బే, ఆగు. సార్, వెళ్ళు. వెళ్ళు, ఆపు. అది మా నాన్నగారి కనురా. చంపేస్తాడు మా నాన్న. రేయ్ ఆగరా, అసలు నువ్వేమనుకుంటున్నావు? కాలుతానంటే వద్దన్నా, దాని నుంచి తప్పించుకోవాలన్నా. నీ వల్ల అన్యాయంగా మా వాడు ఒకడు చచ్చిపోయాడు. నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు కూడా సస్తావు. నన్నే ఎదిరించి మాట్లాడతావరా అడివి మనిషి? నీకు నీ వాళ్ళకి ఇప్పుడు నేనేరా దిక్కు. నా గురించి ఏమైనా తప్పుగా మాట్లాడేవో నిన్ను నరికి పోగులెడతారా? అయ్యి బాబోయ్, నన్ను ఎంత మాట అన్నారా? నరికి పోగులేడతాడంట. మన పరువేం కావాలరా? గంగలో కలిసిపోదు. అది పోతే పోయిందిలేండి గురుగారు, ప్రాణం పోతే తిరుగుతుందా? ఆయనతో గొడవ ఎందుకు చెప్పండి. ఈడు మన మీద ఏదో కష్టకెట్టినట్టున్నాడు రా. ఈ కొండెక్కి దిగితే మీరు ఒడ్డున పడ్డట్టే. మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడికి చేర్చాలంటే నాకు ఇంకో 5,000 రూపాయలు కావాలి. ఇది చాలా అన్యాయం. గురుగారు, వాడు అసలే మూర్ఖుడు. డబ్బులైతే మీరు అరిగిపోతారా? నా గురించి నీకు అర్థం కాకపోయినా నీతో నాడికి బాగా అర్థమైంది. మా పర్సుని అడ్డ పెట్టుకుని నట్టడుగులో నిలబెట్టి మాతో బేరాలు ఆడతావా? ఎవరు పోరా? ఇవ్వకపోతే సత్తావు. బాగుందిరా, మాకు వేరే మార్గం లేదనేగా నువ్వెంతగా రెచ్చిపోతున్నావు? ఎలుగున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలా?
పొయ్యిలో పడ్డట్టు అయింది. ఏం బతుకు. ఒక పక్క పాము చంపేదో తెలీదు, లేక ఈడు చంపేస్తాడో తెలీదు. ఇప్పుడు అనుకుని ఏంటి లాభం? అడవిలోకి రావడానికి ముందు ఉండాలి ఈ బుద్ధి. అడవులోకి రాకుండా ఏం చేయను? ఇంట్లో కూర్చొని కోళ్ళు గెలుకోనా? యాదవ అన్నారు. అది నిజమే, ఇంట్లో కూర్చుంటే ఆస్తంకిని చూస్తుంది. అన్నా వినపడతేమో. ఇంటే ఇన్నవండి, నాకేంటి? పన్నాని వెతికి పట్టుకుంటానే ఆస్తి మీ చేతికి వస్తుంది. కాస్త నోరు మీద. మీరేమి తప్పుగా అనుకోకండి. ఈడు ఒకటో నెంబర్ ఎదవా. నోరు కూర్చుంటేలా వాగుతాడు కానీ బుర్రలో ఏమి ఉండదు. పన్నా ఎవడో నా మేనల్డ్. ఆస్తి ఎక్కడికి పోతే వాడి దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉంటే ఏంటి? ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం, అందరం ఒకే చోట ఉంటున్నాం. ప్రేమ ఆప్యాయతలు ముఖ్యం కానీ ఓడి ఆస్తి ఏముందండి? వస్తుంది అయ్యగారు. సమయం సందర్భం లేకుండా ఇలా ఏదో వాడు వాగుతూ ఉంటాడు. అసలు వాగుతుంది మీరే. పాము వస్తుందని చెప్పాను. నేను చెప్పేది వినకపోతే పోయేది మీ ప్రాణమే. వస్తున్నారా? లగెత్తండి, 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 త్వరగా. నిన్ను కాపాడితే నన్ను మింగేద్దా పావు. ఈ మ్యాప్లో ఉన్న చోటు కనపడటం లేదే. సరిగా చూడండి మేడం. సరిగ్గానే చూశాను. బాగా థిక్ ఫారెస్ట్ కదా, అందుకే మీకు కనిపించకపోవచ్చు మేడం. రే
మీరుండేది ఈ అడవిలోనేనా? కాదమ్మా, ఈ అడవి పక్కనే ఉన్న గ్రామంలో కట్టెల కోసం దుంగల కోసం అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాను. అడవిని మధ్యగా చీరి పారుతున్న వాగులు వాటిని పడేసి గ్రామానికి చేరుస్తూ ఉంటాను. మీరన్నట్టు వాగేలేదు, ఇక దొంగలేం వెళ్తాయి? మర్మ అడవిది. వాగు ఉంటుంది కానీ కనిపించదు. ఈ చుట్టుపక్కల పరిసరాల్లోనే నేను పెరిగాను. ఎంతో మంది ఈ అడవికి వచ్చారు, కానీ ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళినట్టు చరిత్రలో లేదు. ఎందుకని? కొత్తగా అడుగుతావేంటి? నీకు తెలీదా? ఈ అడవిలో 2 అనకొండలున్నాయి. ప్రాణాలతో వదలా. అందులో లేదా? ఊరికే ఆ ముసలిదేదమంత కహానీలు చెప్పింది. ఉంది ఉంది, వాగు నేను కనిపెట్టాను. ఇదిగో. ఈ దారిలో వెళ్ళడం రిస్కే, కాకపోతే వేరే దారి లేదు. ఏం చేద్దాం అంటావు? నిండా ముడిగినోడు ఇచ్చాలేంటి? చావో రేవో తెలుసుకుందాం. సార్, ఇలా అడ్డదారం బట్టి వెళితే మనం ఈ అడవి నుంచి బయటపడచ్చేమో. ట్రై చేసి చూద్దాం. అయ్యో, ఏమైంది సార్? నా గన్ను పడిపోయింది. అది లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న తోలు తీస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అది ఇప్పుడు అంత ముఖ్యం అంటావా? నీకు మా నాన్న గురించి తెలీదు, చండశాసనుడు. అయితే వెళ్ళి వెతుకుదాం, పద. ఈ గడ్డిలో కనిపిస్తుందో లేదో. ఆగు, నేను వెళ్ళి వెతుకుతాలే, మీరు ఇక్కడే ఉండండి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వద్దు, అడవిలోకి వెళ్ళొద్దు, మనం ఇబ్బందుల్లో పడతాము అని. నా మాట వినిపించుకుంటేగా.
చుట్టుపక్కల ఏదో గ్రామం ఉన్నట్టుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నా? గుడి ఉందంటే ఖచ్చితంగా గ్రామం ఉండి తీరాలి. ఏయ్, ఎందుకు ఆపేశావు? నేను ఆపలేదు. అది ఇంత కూసు చిక్కుకుంటే బోట్ ఆగిపోకుండా ఏమవుతుంది? దిగండి దిగండి. మనం ఇక్కడే ఉండిపోదామా కేన్? వద్దు. అది మనకంత మంచిది కాదు. మనం ఇక్కడి నుంచి బయటపడడమే ఉత్తమం. నువ్వేం భయపడకు. నేను వెళ్ళి దాన్ని మన దారిలోకి తీసుకొస్తాను. దాని అంత చూద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే? నేను ఇక్కడ ఉన్నాను. దమ్ముంటే ఇట్లా రా. చచ్చిపోయింది. ఇంకేం భయం లేదు. యాగు, మనతో వచ్చిన ఒక మనిషి కనపడటం లేదు. ఉన్నాడో పోయాడో తెలుసుకోవాలిగా. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావా? మాకు టైం అవుతుంది. త్వరగా రా. ఎక్కడున్నావు? వినపడటం లేదా? చనిపోయాడేమో. నువ్వేం భయపడకు.
నేను వెళ్ళి చూస్తాను ఉండండి. హలో హలో ఆఫీసర్, ఆఫీసర్ ఎక్కడున్నారు? ఎక్కడ వెళ్ళిపోతున్నారు? ఆగండి, మేము వస్తాం. చెప్పేది మీకే. పాము అడవులోనే కాదు, నీళ్ళలో కూడా ఉండొచ్చు. వినిపించుకోరేంటి? ఆఫీసర్ మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని ఇదేదో ఇల్లులా ఉంది. ఈ రాత్రికి ఇక్కడ గడిపేద్దాం. ఈ లాంతర్లో ఉండే కృష్ణాలు ఎంతవరకు వస్తుందో ఏంటో. ఈ రాత్రి గడిచిపోతే మనకి ఇంకేం కావాలి? ఇంత పెద్ద అడవిలో ఇంకెవరైనా దొరకపోరా? వాళ్ళని అడిగి తీసుకుందాం. ముందు బతికి బట్ట కడితే ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించుకోవచ్చు. మరీ అంత భయపడక్కర్లేదు. వచ్చిన ఆపద పోయింది. తావు అనేది మనిషికి ఒక్కసారే వస్తుంది. అది కాస్త త్రుట్లో తప్పింది. మనల్ని మెంగాలో వచ్చిన పాము వెళ్ళిపోయింది. ఇంకేం భయం లేదు. నన్ను నమ్మండి. అది వెళ్ళిపోయింది సరే, ఈ అడవిలో ఇంకా ఎన్నున్నాయో మనకేం తెలుసు? ఎన్నుంటే మనకేంటి? మన జోలికి రావు. నన్ను నమ్మవే బుజ్జి. ఆ పాము కన్నా నువ్వే ప్రమాదకరమైన వాడివి. ఏమన్నావా? నువ్వు పదజో. ఆగండి, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తారా?
పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఒరే ఎదవా, ఎంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఆపు కూడా వెళ్ళిపోతావండి. కిందకి దించి మమ్మల్ని కాపాడు. ఊరికే చెవు కోసిన మేకలా అరవకు. అసలు ఇదంతా నీ వల్ల. దీనంతటికీ కారణం నువ్వే. ఇంతమంది చనిపోవడానికి కారణం నువ్వే. నాకు నష్టం జరగడానికి, ఇంతమంది కష్టాలకి కారణం నువ్వే. నోటికొచ్చినట్టు వాక్కు. నీ వల్ల కుదిరితే ఏదన్నా సాయం చెయ్యి, లేదా మూసుకొని ఓ మూల కూర్చో. ఊరికే ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నించుకో, అర్థమైందా? నువ్వు నీ ఫేసు జోకర్ లాగా. నీ అబ్బా, ఇలాగే మునుపోసారి అడవిలోకి వచ్చాం. అప్పుడేమో ఈ కహానీలే వద్దన్నాను. చేతనైతే ఒళ్ళొంచి పనిచేయి, లేదా దిష్టి బొమ్మలా పడుండు. ఊరికే ఎప్పుడు చూసినా కహానీలు చెప్తూ ఉంటాడు. తొక్కల ఫేస్ వీడు. ఏరియా దగ్గరికి వస్తోంది, కాస్త స్పీడ్ తగ్గించి కిందకి దించినా. ఇక్కడ ఎవరో కొంతమంది మనుషులు ఉన్నారు. మొదటి వెళ్దాం. నేను వస్త్రా. రండి రండి, పైకి రండి. గట్టిగా పట్టుకోండి.
నువ్వే భయపడకు చెయ్యండి ఇక మనకి ఏ భయం లేదు ఏ భయం లేదు మనం హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు